నమస్తే. యోగానంద జీవిత సారాంశంలో ఈరోజు గంధబాబా అద్భుత ప్రదర్శన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఋతువు అన్నది ఉంది. ఉద్దిష్టమైన ప్రతిదానికి ఒక సమయం ఉంది. సాల్మన్ రాజుకున్న ఈ జ్ఞానము నన్ను ఓదార్చడానికి నాకు లేదు. నేను ఇంట్లోంచి వచ్చేసిన ఇప్పుడు ఏవి విహారయాత్రకు వెళ్ళినా నా కోసం విధి నిర్ణయించబెట్టిన గురుదేవుల మొహం ఎక్కడా కనిపిస్తుందేమోనని పట్టి పరిశీలనగా చూసేవాడిని. అయినప్పటికీ నా హై స్కూల్ చదువు పూర్తి అయ్యే వరకు ఆయన దగ్గరకు నాకు దారి ఏర్పడలేదు. అమర్తో పాటు నేను హిమాలయాలకి పారిపోవడానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నా జీవితంలో ప్రవేశించిన సుదీనానికి మధ్య రెండేళ్లు గడిచాయి. ఈ నడిమి కాలంలో నేను కొంతమంది సాధువుల్ని కలిశాను. గంధబాబా, టైగర్ స్వామి, నరేంద్రనాథ్ బాదురి, మాస్టర్ మహాశైలు, వంగదేశపు విఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ గారిని కలుసుకున్నాను. నేను గంధబాబా గారిని కలుసుకోవడానికి భూమికలు చెప్పదగ్గ అంశాలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి మధురమైంది, మరొకటి వినోదమైంది. దేవుడు సరళమైనవాడు, తక్కినదంతా జటిలమైనదే. ప్రకృతి తాలూకా సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతక్కు అని చెప్పి నేను కాళికాదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ ధార్మిక నిష్కమణలు మృదువుగా నా చెవిలో పడ్డాయి. తిరిగి చూసేసరికి ఒక పొడిగాటి ఆయన కనిపించారు. ఆయన ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువు అని తెలిసింది. మీరు నా ఆలోచనలో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు అంటూ పూర్వకంగా చిరునవ్వు నవ్వాను. కాళికాదేవిలో సాంకేతికమైన మాదిరిగా ప్రకృతిలోని కృపా భయానక రూపాల జటిలత నాకంటే తెలివైన బుర్రల్ని తబ్బిబ్బు చేసింది. ఆమె మర్మాన్ని విప్పి చెప్పగల వాళ్ళు బహుకొద్ది మంది. జీవితం మన ముందు నుంచే మంచి చెడ్డలు ప్రతి ఒక్కరి తెలివిని పరీక్షించే స్పింక్స్ వేసే మాదిరి జటిలమైన యక్ష ప్రశ్న. మానవులు చాలామంది దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకుండానే జీవితాన్ని కోల్పోతారు. అలాగే థీమ్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన. కానీ అక్కడక్కడ ఓటమి అంగీకరించని మహోన్నత శిఖరంలా ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు. ఆ ద్వైతంలో ఉన్న మాయలోంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకుంటాడు. మీరు దృఢ విశ్వాసంతో చెప్తున్నారండి. నేను చాలా కాలం చిత్తశుద్ధిగా అంతర్పరిశీలన అభ్యసించాను. జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గం ఇది. ఆత్మ పరీక్ష చేసుకోవడం, మన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం, కఠోరమైన విదారక అనుభవం, అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది. కానీ నిజమైన ఆత్మ విశ్లేషణ ద్రష్టలను తయారు చేయడానికి గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది. ఆత్మాభివ్యక్తి విధానం పేరిట సాగే వైయక్తికాభిప్రాయ ప్రకటనలు దేవుని గురించి, విశ్వాసాన్ని గురించి తమకి తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమ హక్కు ఉందని విశ్వసించే అహంకారాలను తయారు చేస్తుంది. అటువంటి దురహంకార పూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదు. ఈ చర్చ నాకు ఆహ్లాదకరంగా అనిపించింది. మనిషి బడాయిలోంచి బయటపడే వరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచ మాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తుంది. మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు యుద్ధభూమిలో జరిగే పోరాటం తీసుకట్టే అనిపిస్తుంది.
ప్రచండ బల ప్రయోగంతో జయించడానికి ఇవేమీ మానవ రూపంలో ఉన్న శత్రువులు కాదు. విషవాయువులు వెళ్ళగక్కే అస్త్రాలను బహునేర్పుగా అమర్చుకొని అంతటా కమ్ముకొని నిర్విరామంగా పనిచేస్తూ ఉంటే తామసిక కామాలనే ఈ యోగులు మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తూ ఉంటారు. తన ఆదర్శాల్ని భూస్థాపితం చేసి సాధారణ ప్రారబ్ధానికి తలవంచినాడు ఆలోచన శూన్యుడు. అతడు నిర్వీర్యుడుగాను, మూర్ఖుడుగాను, అవమానకరుడుగాను తప్ప మరే రకంగా కనిపిస్తాడా? అయ్యా, దిగ్భ్రమం చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా అన్నాను. ఆ సాధువు ఒక్క క్షణం మౌనం వహించాడు. తర్వాత వక్రంగా సమాధానమిచ్చాడు. సర్వ సుగుణాలకి నిలయుడైన అగోచరుడైన భగవంతుడు ఒక పక్క, అటువంటివేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరో పక్క ప్రేమించడం అన్నది తరచూ దిగ్భ్రమం కలిగిస్తూ ఉంటుంది. వ్యూహానికి తగ్గట్టుగానే ఉంది బుద్ధి కుశలత. అంతా పరిశీలన మానవులందరి మనసుల్లో ఏకత్వాన్ని, అంటే స్వార్థపరత్వం అనే దృఢ బాంధవ్యాన్ని బయటపెడుతుంది. కనీసం ఈ ఒక్క విషయంలో అయినా మానవుడు సోదర భావం వెల్లడి అవుతుంది. సమత్వాన్ని చూపించే ఆవిష్కారాన్ని అనుసరించి నివ్వెరపాటుతో కూడిన వినమ్రత వస్తుంది. ఆత్మకున్న అన్వేషణ యోగ్యమైన స్వస్థదాయకమైన శక్తుల్ని గమనించకుండా ఇది తోటి వాళ్ళ మీద కనికరంగా మారుతుంది. ప్రపంచంలో అనుభవించే దుఃఖాల గురించి ప్రతి యుగంలో సాధువులు మీలాగే బాధపడ్డారండి. ఇతర జీవితాల్లో కనిపించే దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయిన వాడు ఒట్టి డాంబికుడు. గంభీరంగా ఉన్న సాధు మొహం గమనించగలిగినంత ప్రశాంతమైంది. శస్త్రములతో ఆత్మ విచ్ఛేదన చేసుకోవడం అభ్యసించిన వాడు విశ్వజననీకమైన అనుకంపనను విస్తరింపచేయడం తెలుసుకుంటాడు. చెవులు ఓదరగొడుతూ అధికారపూర్వకంగా అహంకారంగా వెల్లడించే కోరికల నుంచి అతడికి విముక్తి కలుగుతుంది. అటువంటి నేలలో దైవ ప్రేమ పుష్పిస్తుంది. చివరికి జీవుడు మరెందుకు కాకపోయినా ఎందుకని ప్రభు ఎందుకని అంటూ ఆక్రోశించడానికి సృష్టికర్త వైపు తిరుగుతాడు. బాధ అనే దారుణ కళాఘాతకాలని మానవుడు చివరికి కేవలం సౌందర్యంతోనే ఆకర్షించే పరమాత్మ దగ్గరకు తోలుతాడు. నేను ఆ సాధువు కలకత్తా కాళీఘట్ ఆలయంలో మాట్లాడుకుంటున్నాం. అద్భుత సౌందర్యానికి పేరుగన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికి నేనే వెళ్ళాను. అనుకోకుండా తారసపడ్డ ఆ పరిచితుడు అలంకారప్రాయమైన మందిరం ఘటనను ఒక్క చేత విదిలింపుతో కొట్టిపారేశాడు. ఇటుకలు సున్నము మన చెవులకు సోకే స్వరాలేవి ఆలపించవు. తన ఉనికిని తెలిపే మౌన గానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది అని. ఇటుకలు సున్నము మన చెవులకు సోకే స్వరాలేవి ఆలపించవు. తన ఉనికిని తెలిపే మౌన గానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది అని. భక్త బృందాలు ఇటు అటు సాగుతున్న గుమ్మం దగ్గర మాకు ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరూ నడిచాము. నువ్వు చిన్నవాడివి. ఆ సాధు సాలోచనగా నన్ను పరిశీలించాడు. భారతదేశం కూడా చిన్నదే. సనాతన ఋషులు ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి నిర్మూలించడానికి సఖ్యం కాని పద్ధతులు ఏర్పరిచి ఉంచారు. వాళ్ళ సనాతన సూక్తులు ఈనాటికి ఈ దేశానికి చాలు. భౌతికవాదం ఎన్ని కుతర్కాలు చేసినప్పటికీ అవి పాతబడిపోలేదు, అనాగరికములు కాలేదు. శిక్షణాత్మకమైన ఈ బోధలు భారతదేశానికి ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి. వేల కొద్దీ సంవత్సరాలుగా తత్తరపాటు పండితులు గణన చేయడానికి ఖాతరు చేసేదానికంటే మిన్నగానే సంశయాత్మకమైన కాలమే వేదాల విలువను రుచి చేసింది. దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో అన్నారు. మంచి వాగ్దార గల ఆ సాధువుకు నేను భక్తిపూర్వకంగా వీడ్కోలు చెబుతూ ఉండగా భవిష్యత్ దర్శనం ఒకటి వెల్లడించారు ఆయన. ఈవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది. నేను దేవాలయ ఆవరణకి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోకుండా తిరుగుతున్నాను. వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడు ఎదురుపడ్డాడు. వాడు ఎలాంటి వాడంటే, అలాంటి వాళ్ళ సంభాషణ శక్తులు కాలానికి ఖాతరు చేయకుండా అనంతరంగా సాగుతూనే ఉంటాయి. నిన్ను తొందరగా విడిచిపెడతాలే అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు.
మనం విడిచిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్ళు జరిగిన సంగతులు చెప్పేటట్లు అయితే అన్నాడు. ఎంత విపరీతం, నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి అన్నాను. కానీ వాడు నా చేయి పట్టేసుకొని కొన్ని సంగతులు టూకీగా నా చేత బలవంతంగా చెప్పిస్తున్నాడు. ఆవురావురు అంటున్న తోడేళ్ళలా ఉన్నాడు అనిపించింది సరదాగా. నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ వాడు ఇంకా చెప్పమంటూ పీకుతూనే ఉంటాడు. వీడిని నేను మర్యాదగా తప్పించుకునే ఉపాయం చేయమని మనసులో కాళీదేవిని మనవి చేసుకున్నాను. నా స్నేహితుడు చటుక్కుని వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకొని నేను నడక మరింత జోరు చేశాను. ఈ వదరబోతు పీడ మళ్ళీ తిరగబెడుతుందేమోనన్న భయంతో వెనకాతలు తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి నా వేగాన్ని పెంచాను. వెనక్కి తిరిగి చూడ్డానికి ధైర్యం చేయలేదు. కానీ మావాడు మళ్ళీ ఒక్క ఉదుటిని ఉరుక్కొచ్చి నన్ను కలుసుకొని సరదాగా నా భుజం పట్టుకున్నాడు. గంధబాబా గురించి నీకు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో ఈ ఇంటికే దయచేశారు ఆయన అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించారు. ఆయన తప్పకుండా కలుసుకో, సరదాగా ఉంటుంది. అసామాన్యమైన అనుభవం ఏమైనా కలగవచ్చు నీకు. వస్తా అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు. కాళీమాత దగ్గర ఆలయం దగ్గర సాధువు సరిగ్గా ఇలాంటి జోస్యం చెప్పి నా మనసులో మెదిలింది. కుతూహలంగా నేను ఆ ఇంట్లో ప్రవేశించాను. విశాలమైన హాలులో నన్ను తీసుకువెళ్లారు. అక్కడ నారింజవన్న తివాచీ మీద అక్కడక్కడ కొందరు బాసం పట్టు వేసుకొని కూర్చున్నారు. భక్తిభావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. చిరుతపులి చర్మం మీద గంధబాబాని చూశాడు. చూడు, వాసన లేని పువ్వు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలరు. వాడిపోయిన పువ్వును దేన్నైనా బాగా విచ్చుకున్నట్టు చేయగలరు. లేదా మనిషి చర్మంలోంచి ఆహ్లాదకరమైన పరిమళాలని రప్పించగలరు. నేను సూటిగా సాధువైపు చూశాను. ఆయన చురుకైన చూపు నా మీద నిలిచింది. ఆయన బొద్దుగా ఉన్నారు. గడ్డం పెంచారు. ఒంటి ఛాయ నలుపు. పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి. అబ్బాయి, నేను చూస్తే సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు, ఏమైనా సువాసన కావాలా అన్నారు. ఎందుకండి ఆయన నన్ను అలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు. అలౌకిక రీతిలో సువాసనలు ఆస్వాదించే అనుభవం పొందడానికి అన్నాడు. వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా అన్నాను. అయితేనే దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా సువాసనలు. అవుననుకోండి, కానీ ఆయన మనం తాజాగా వాడుకోవడానికి తరువాత పారేయడానికి వీలైన సున్నితమైన పూలను సృష్టిస్తాడు. మీరు సృష్టించగలరా పువ్వులు అన్నాడు. కానీ మామూలు సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబు అన్నాడు. అయితే సెంటు ఫ్యాక్టరీ వాళ్ళ వ్యాపారం పడిపోతుంది అన్నాను. వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకొని ఇస్తాలే. భగవంతుడి శక్తిని కళ్ళకు కట్టించడమే నా ఉద్దేశం. అయ్యా, భగవంతుడు రుజువు చేయడం అవసరమా అండి? ఆయన ప్రతిదానిలో అద్భుత శక్తులు చూపించడం లేదా అన్నాను. అవుననుకో, కానీ మనం కూడా ఆయన గల అనంతమైన సృజన శక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకి కట్టించాలి. మీరు విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి అన్నాడు. 12 ఏళ్ళు. సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చేయడానిక మహాశయ? కొన్ని రూపాయలు పెడితే పూల అంగట్లో దొరికే సువాసనల కోసం మీరు 12 ఏళ్ళు వృధా చేస్తూ వచ్చారని నాకు అనిపిస్తుంది. పూలు వాడిపోతే సువాసనలు పోతాయి. చావుతోనూ సువాసనలు పోతాయి. కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నేనెందుకు కోరుకోవాలి అన్నాడు. వేదాంతి గారు, నిన్ను చూస్తే నాకు ముచ్చటేసింది. నీ కుడి చెయ్యి చాపు అంటూ ఆశీర్వదిస్తున్న భంగిమ కనిపించారు ఆయన. నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంటికి తాకేంత దగ్గరలో మరెవరూ లేరు. నేను చెయ్యి చాపాను. ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు. నీకు ఏ వాసన కావాలంటే గులాబీ అన్నాను. అదే వచ్చుగాక అన్నారు. నా అరచేతి మధ్యలోంచి గులాబీ వాసన రావడంతో ఆశ్చర్యపోయాను. దగ్గరలో ఉన్న పూల కుండీలో వాసన లేని పెద్ద పువ్వు ఒకటి తీశాను. ఈ వాసన లేని పువ్వుకి మల్లి వాసన తెప్పించవచ్చా అండి అన్నారు. అదే వచ్చుగాక అన్నాడు. వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లెపువ్వు వాసన వచ్చింది. ఈ అద్భుత శక్తులు చూపే ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడు పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఆ శిష్యుడు చెప్పారు, గంధబాబా గారి సరియైన పేరు స్వామి విశుద్ధానంద గారంట. ఆయన టిబెట్లో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారంట. ఆ టిబెట్ యోగి వయసు 1000 ఏళ్లకు మించిందని నాకు నమ్మకంగా చెప్పారు. ఆయన శిష్యులైన గంధర్బాబా అన్ని సమయాల్లో
ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగానే కేవలం మాటల్లో వాసనలు సృష్టించగలరు. గురువుగారిని చూసుకొని గర్విస్తూ మాట్లాడారు ఆయన శిష్యుడు. వ్యక్తుల స్వభావాల్లో వైవిధ్యాన్ని తగ్గట్టు ఆయన పద్ధతి చాలా మారుతూ ఉంది. ఈయన అద్భుతమైన వ్యక్తి. కలకత్తా మేధావుల్లో చాలామంది ఆయన అనుచరులు. నేను వాళ్లతో కలవకూడదని మనసులో తీర్మానించుకున్నాను. అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు కిట్టదు. గంధబాబా గారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. మెల్లగా ఇంటి మొహం నడుస్తూ ఆనాడు జరిగిన 3 సంఘటనల గురించి ఆలోచన సాగించాను. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి మా అక్క ఉమా ఎదురైంది. భలే సోగ్గా తయారవుతున్నారా సెంట్లు పూసుకుంటూ అన్నది. ఒక్క పలుకులకు లేకుండా ఆమె చెయ్యి వాసన చూపించాను. ఎంత మంచి గులాబీ వాసనో! దీని అసాధారణమైన ఘాటు ఉంది, దీంట్లో ఘాటైన సాధారణ ఉంది అనుకుంటూ నేను చడి చప్పుడు లేకుండా ఆ లౌకిక పద్ధతిలో సుగంధ బందరం చేసిన ఆ పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను. ఓ మల్లెపువ్వు, చాలా నాకు ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంది ఉమా. తీరా చూస్తే అది వాసన లేని పువ్వుల్లో ఒక రకం. ఈ సంగతి ఆమె బాగా తెలుసు. కానీ దాంట్లోంచి మాటిమాటికి మల్లెపువ్వు వాసన వస్తూ ఉంటే ఆమె మొహంలో వినోదంతో కూడిన విస్మయం ఆవరించింది. దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి. ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపిస్తున్నట్టేగా గంధబాబా గారు నన్ను స్వయం సమ్మోహన స్థితికి గురి చేశారేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదని తెలిసిపోయింది. తర్వాత ఒకసారి ఎప్పుడో అలకనందుడనే మా స్నేహితుడు ఈ గంధబాబాకి ఒక అపురూపమైన శక్తి ఉందని అన్నారు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది మంది ప్రజలకే కనుక ఆ శక్తి ఉంటే ఎంత బాగుండో అనిపించింది. ఒకసారి బర్ద్వాన్లో గంధబాబా గారి ఇంటికి వచ్చిన 100 మంది అతిథుల్లో నేను ఉన్నాను అంటూ అలకనందుడు అన్నాడు. అదొక బ్రహ్మాండమైన ఉత్సవం. ఈ యోగికి గాలిలోంచి వస్తువును సృష్టించే శక్తి ఉందని పేరు. అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువులో దొరకని నారింజ పండు సృష్టించమని ఆయన కోరాను. తక్షణమే ఆయన అరిటాకు విస్తరలో వడ్డించిన రొట్టెలు పైకి ఉబ్బి వాటిలో ఒలిచిపెట్టిన టాంజీరీస్ నారింజలు ఉన్నాయని రుజువు చేశారు. రుచి ఎలాగుందంటే ఏమోనని సంశయిస్తూ ఒకటి కొరికి చూశాను. కానీ రుచి చాలా బాగుందనిపించింది. కొన్నేళ్ళ తర్వాత నేను ఆ గంధబాబా గారిని వాటిని ఎలా సృష్టించారన్న విషయం నా ఆత్మ సాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను. ఈ ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయం. మానవుడు ప్రతిక్రియ శబ్ద రూప గంధర్బాబాలో ఇంకొన్ని శక్తులు ఉన్నాయి. సమ్మోహనం. చిన్న చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమంది ఇస్తే అపాయానికి గురికాగల వ్యక్తుల విషయంలో సమ్మోహన శక్తిని ఒక విధమైన మానసికమైన మత్తుగా ఉపయోగిస్తారు. కానీ ఇది తరచూ సమ్మోహన స్థితికి గురి చేసే హాని కలిగిస్తుంది. కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి మైండ్లో కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. సమ్మోహనం అనేది ఇతరులు చేతనా పరిధిలోని అనధికారంగా ప్రవేశించడం. దీన్ని తాత్కాలిక దృగ్విషయాలకి దివ్య సాక్షాత్కారం పొందిన వాళ్ళు చూపే అద్భుత శక్తులకు పోలిక లేదు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక స్నాప్నికుడిని అనుగుణంగా శృతి కలిపి తన ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకొస్తారు. గంధర్బాబా లాంటి వాళ్ళు ప్రదర్శించే అద్భుతమైన చర్యలు చూసి తీరాల్సిందే. అయినా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేకూర్చడానికి మించి వీటి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణలు పక్కకు మళ్ళిస్తాయి అని చెప్పడం జరిగింది. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.